రమణాశ్రమ లేఖలు మే 28, 1947 భగవాన్ సన్నిధిలో పళ్ళు పిండి వంటలు తెచ్చి ఎదురుగా పెట్టడం, తామే విస్తట్లో వడ్డించడం, తెచ్చినప్పుడల్లా హాల్లో అందరి ఎదుట తినమని బలవంతపరచడం సహజంగా జరుగుతూ ఉండేవి. కొత్తవారైతే సరే గాని పాతవారైతే ఇంకేం నైవేద్యం అయ్యింది కదా, కర్పూరం వెలిగిస్తారా ఏమని, ఇది మేమే తెచ్చామని అందరికీ తెలియాలి కాబోలు అని, పెట్టినప్పుడు తిని చెప్పినట్లు వింటే తప్ప స్వామిత్వం రాదా అని అప్పుడప్పుడు భగవాన్ అంటూ ఉండడమే కాక, చొరవగల వాళ్ళైతే వచ్చిన పని చూసుకోక ఇదంతా ఎందుకు అని మందలించడం కూడా కద్దు. ఆ భయంతో భగవాన్ ఎదురుగుండా ఏమైనా తెచ్చి ఇవ్వడానికి ఆలోచించేదాన్ని. ఒకరోజు మధ్యాహ్నం భగవాన్ ఉడతలకు పెట్టడానికి జీడిపప్పు అయిపోయింది, వేరుశనగ పప్పు వీరికి పొసగదు, ఏం చేసేది అన్నారు. ప్రశ్నాసూచకంగా సేవకుల వైపు చూశాను. సామాను గదిలో కూడా లేదు అని అన్నారు వారు. ఉడతలా మానవు, నాకు ఊరుకోవడానికి బుద్ధి పుట్టలేదు, తెప్పిస్తే ఏమంటారో అని భయం. సాయంత్రం ఎవరో టౌన్కి వెడుతూ ఉంటే జీడిపప్పు తెమ్మనమని డబ్బులు ఇచ్చాను. వారు తర్వాత రోజు ఉదయం నా చేతిలో పెడితే భగవాన్ బయటికి వెళ్ళడం చూసి కృష్ణస్వామికి పొట్లం ఇచ్చాను. సాయంత్రం 6 గంటలకు వచ్చి హాల్లో దూరంగా కూర్చొని ఉన్నాను. వేదపారాయణ ముగిసింది. కృష్ణస్వామి డబ్బాలో నేను ఇచ్చిన జీడిపప్పును సర్దుతున్నారు. భగవాన్ చూసి, ఈ పప్పు ఎవరిచ్చారు అన్నారు. నాగమ్మ అన్నాడతను. ఎప్పుడు అన్నారు భగవాన్. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఉదయం ఇచ్చారు అని చెప్పాడు కృష్ణస్వామి. అలాగా, ఇచ్చేది ఎదురుగా ఇవ్వరాదు, చాటు ఎందుకు? ఇంకా ఈ చేష్టలు విడవలేదు. ఆ సుబ్బులక్ష్మికి తనే చెప్పింది కాబోలు. ఆమె కూడా ఇంతకు ముందే జీడిపప్పు తెచ్చి కిటికీలో నుంచి చాటుగా సత్యానందానికి ఇచ్చి చక్కపోయింది. పైగా అలివేలు ఇవ్వమన్నదని సాకు చెప్పింది. అలివేలు అంటే నేనేమీ అననని దాని మీదకు తోసివేసింది. ఇవే ఒక్కొక్కరి చేష్టలు. వచ్చిన పని చూసుకోక ఇదంతా ఎందుకో? స్వామిని ఏ మార్చాలని చూస్తారు, మనమే ఏ మారిపోతున్నామని తెలుసుకోవటం లేదు. ఎన్నాళ్ళైనా ఇవి పోలేదే, ఇందుకా వచ్చింది అని గంభీర ధ్వనితో గర్జించారు భగవాన్. ఆ గంభీర మూర్తిని కన్నెత్తి చూడలేక సిగ్గుతో వంచిన తల ఎత్తకుండా ఇంటికి వచ్చాను. తర్వాతి రోజు ఉదయం భగవాన్ దగ్గరకు వెళ్ళగా, సుబ్బలక్ష్మి అమ్మకు నేను చెప్పలేదు అని, అలివేలు మంగమ్మ గారే ఇచ్చారు అని తెలుసుకొని ఇప్పుడు కథంతా వేరే విధంగా మారింది. అయితే మాత్రం చాటెందుకు, ఏ పోనీలే ఏదో అయ్యింది అన్నారు భగవాన్. అయితే కాలం వేగం గమనించక కాలయాప చేస్తున్నానన్నదే బిడ్డ అన్న పరితాపంతో పలికిన ఆ పలుకులు, చూసిన ఆ చూపులు నా హృదయ పలకంలో